నమస్తే అండి, నేను మీ శ్రీనివాస్. మీరు చూస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్. మనం ఈరోజు టారిఫ్ పేరుతో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నటువంటి వెకిలి చేష్టలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సైలెంట్ గా వైలెన్స్ తో డిజిటల్ ట్యాక్స్ ప్రవేశపెట్టి ట్రంప్ కు షాక్ ఇచ్చినటువంటి భారత్ ఏదైతే ఉందో, మన అపర చాణక్యుడు మన ప్రధాని మోడీ టారిఫ్ వర్సెస్ డిజిటల్ ట్యాక్స్ పేరుగా ప్రజెంట్ చర్చ జరుగుతా ఉంది. మరోవైపు ట్రంప్ కు షాక్ ఇచ్చారు మోడీ అని కూడా విదేశాలు కూడా కోడై కూస్తున్నాయి. అసలు టారిఫ్ ట్రంప్ ను ఒక సుల్కానందంగా, డిజిటల్ ట్యాక్స్ ను మాత్రం టిక్ ఫర్ ట్యాక్, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నచందంగా చూస్తున్నాయి ప్రపంచ దేశాలు. అసలు ఐక్యరాజ్య సమితిలో భాగమైనటువంటి మెజార్టీ దేశాలు కూడా ఈ డిజిటల్ ట్యాక్స్ ను న్యాయబద్ధమైనదని కూడా చేయగొడుతున్నాయి. కానీ తను చేస్తే మాత్రం సంసారం, ఇంకోటి చేస్తే మాత్రం వ్యభిచారం అన్న చందంగా తయారైంది అమెరికా తీరు. అసలు ఈ యొక్క పదాన్ని ఎందుకు వాడాల్సి వచ్చిందో మనం చూద్దాం. అగ్రరాజ్యంగా పేరు ఉన్నటువంటి అమెరికా ప్రపంచ దేశాల వ్యవహారంలో పెద్దన్న పాత్ర పోషించాల్సి ఉంటుంది. అయితే టారిఫ్ల పేరుతో మాత్రం టెర్రర్ సృష్టిస్తూ భయభ్రాంతుల గురిస్తూ ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరిస్తుంది. కానీ ఒక్క నిర్ణయం, అది కూడా అతి వేగంగా డిజిటల్ రంగంలో అంతకంతకు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, ముఖ్యంగా మన ఇండియా. ఏదైతే డిజిటల్ ఇండియాగా మారుతున్న మన భారత్ డిజిటల్ ట్యాక్స్ ని ప్రవేశపెడితే అదేదో అమెరికా సొమ్మును కావిస్తున్నట్లు లబోదేవం అంటూ డిజిటల్ ట్యాక్స్ ని వ్యతిరేకిస్తుంది అమెరికా ప్రభుత్వం, అమెరికా ట్రంప్ ప్రభుత్వం. అందుకే అమెరికా చేసేది మాత్రం సంసారం, భారత్ న్యాయబద్ధంగా వ్యవహరించడం మాత్రం టారిఫ్ల పేరుతో ట్రంప్ ఎటు ఏది చేసినా కూడా అది న్యాయబద్ధమైనది. అసలు కథ మొత్తం కూడా ఇక్కడే ఉంది. ప్రపంచ దేశాలు కూడా డిజిటల్ ట్యాక్స్ ను ఓకే చెప్తుంటే మరి అమెరికా మాత్రం వద్దంటూ సన్నాయి నొక్కులు ఎందుకు నొక్కుతుంది? ఇందులో ఆంతర్యం ఏంటి? అదే మన ఈరోజు బర్నింగ్ టాపిక్. అసలు ఈ టారిఫ్ ఏంటి, దీంతో అమెరికాకు పెరిగేదేంటి, డిజిటల్ ట్యాక్స్ ను భారత్ అందుబాటులోకి తీసుకురావడానికి గల కారణాలు ఏంటి, అమెరికాకు ఈ యొక్క డిజిటల్ ట్యాక్స్ వల్ల ఎటువంటి లాభం నష్టం జరుగుతూ ఉంది, అసలు టారిఫ్ల పేరుతో ట్రంప్ ఎందుకు భయపెడుతున్నాడు, మన బర్నింగ్ టాపిక్ లో మనం చూద్దాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొత్త చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు కొత్త వివాదం కూడా మొదలైంది అదే క్రమంలో. అదే డిజిటల్ ట్యాక్స్. టెక్నాలజీ యుగంలో డబ్బు సంపాదించే పద్ధతులు మారితే ఆ పన్నులు వసూలు చేసే విధానం కూడా మారాల్సిందనేది దేశాలు వస్తున్నటువంటి విషయం. కానీ ఈ కొత్త పన్ను విధానం ఎవరికి లాభం, ఎవరికి నష్టం? మనం ఒకసారి వాళ్ళు అమెరికా ఇస్తున్నటువంటి టారిఫ్లు కావచ్చు, మనం డిజిటల్ ట్యాక్స్ కావచ్చు, మొత్తంగా అసలు ఇవేంటి, అసలు సాధారణ పన్ను అంటే ఏంటి? ఒక దేశంలో వ్యాపారం చేస్తే అక్కడ పన్ను కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ వంటి ఏదైతే ఆన్లైన్ డిజిటల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా ఆన్లైన్ లో బిజినెస్ చేస్తూ ఉంటాయి. వాళ్ళకు ఆఫీసులు ఎక్కడ వేరే దేశాల్లో ఉండవు, వాళ్ళ దేశంలో మాత్రం ఒక చోట ఉంటుంది. కానీ రాబడి మాత్రం వందల దేశాల నుంచి, ప్రపంచ దేశాల నుంచి కూడా వస్తుంది. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ప్రపంచంలో ఏదైతే ప్లాట్ఫామ్ సంపాదించే ఆదాయంపై స్థానిక ప్రభుత్వాలు కూడా వాటా కోరుతున్నాం, అది న్యాయబద్ధంగా కోరుతున్నారు. ఈ క్రమంలో పుట్టింది మన భారత్ ప్రవేశపెట్టినటువంటి డిజిటల్ ట్యాక్స్. అసలు డిజిటల్ ట్యాక్స్ ఎందుకు అవసరమైంది? ఒక ఉదాహరణ మనం ఇప్పుడు చూసినట్లయితే, మనం ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం, ఇక్కడ కూర్చొని నెట్ఫ్లిక్స్ చూస్తున్నాం, సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం. మనం కట్టిన డబ్బులు ఎక్కడ పోతుంది? అమెరికాకు వెళ్తుంది. కానీ మన దేశంలో మన డబ్బుని మనం ఏదైతే వినియోగిస్తున్నటువంటి ఆ యొక్క దేశాన్ని మనం డబ్బులు పంపిస్తున్నాం. ఇక్కడ మనకు వచ్చేటటువంటి లాభం ఏం లేదు. దీన్ని తగ్గించడానికే డిజిటల్ ట్యాక్స్ ని ప్రవేశపెట్టింది. అంటే మన దగ్గర వ్యాపారం చేస్తున్నప్పుడు మనకు కొంత కట్టాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాలు మొత్తం ఏదైతే ఫ్రాన్స్ మొదటిసారిగా డిజిటల్ ట్యాక్స్ ని అమలు చేసింది అంటే వెంటనే అప్పుడు అమెరికా స్పందించింది. ఎలా అంటే, ఎందుకంటే ఈ పన్ను ప్రధానంగా టార్గెట్ అవుతున్నటువంటి కంపెనీలు అమెరికాకు చెందినవే. మొత్తం కూడా ఏదైతే గూగుల్ కావచ్చు, అటు అమెజాన్ కావచ్చు, యాపిల్ కావచ్చు, ఫేస్బుక్, ఇలా అమెరికన్ జాయింట్ కంపెనీలు చాలా ఉన్నాయి. ఇంకా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయన ఏదైతే డిజిటల్ ట్యాక్స్ అనేది మేము వస్తువులపై భారీ టారిఫ్లు వేస్తాం, మీరు పెంచినట్టు డిజిటల్ ట్యాక్స్ ప్రవేశపెడతాను కూడా ఆయన భయపెడుతున్నాడు. భారత్ అంటే మొత్తంగా 2016లోనే భారత్ ఈక్వలైజేషన్ లేవీ పేరుతో డిజిటల్ పన్ను మొదలుపెట్టింది. ఆ తర్వాత కూడా 2020లో దీన్ని విస్తరించింది. అప్పుడు ముఖ్యంగా అమెజాన్, అటు గూగుల్ యాడ్స్ కావచ్చు, డిజిటల్ ఇలా సర్వీస్ రంగాల్లో కొంత ప్రభావం చూపెట్టింది. దీంతో అమెరికా అప్పుడు మండిపడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. భారత్ ఏదైతే డిజిటల్ ట్యాక్స్ మా మీద మొట్టి కాయ వేసినట్టుగా ఉంది అంటూ కూడా టారిఫ్లు పెంచుతామని చెప్పని ట్రంప్ మొదలుపెట్టాడు. ప్రపంచ డిజిటల్ ట్యాక్స్ పై కూడా ఒకే విధానం తీసుకురావాలనేది ఆర్గనైజేషన్
ఏదైతే ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఓఈసిడి అనేటటువంటి సంస్థ ముందుకు వచ్చింది. 130కి పైగా కూడా దేశాలు కలిసి ఒక గ్లోబల్ డిజిటల్ ట్యాక్స్ ఫ్రేమ్వర్క్ పై కూడా చర్చిస్తున్నారు దీనిపైన. ఇందులో ప్రధానంగా అమెరికా టెక్ కంపెనీలే ముఖ్యంగా డిబేట్ లో మధ్యలో ఉన్నాయి, ఈ యొక్క డిబేట్ లో. అందుకే ఏదైతే మన డిబేట్ లో ఉన్నాయి ముఖ్యంగా గూగుల్ కావచ్చు, అటు ఫేస్బుక్ కావచ్చు, అమెజాన్, ఆపిల్, ఇక పెద్ద కంపెనీలు టెక్ కంపెనీలు కూడా లాబింగ్ లో ముఖ్య పాత్ర పోస్తున్నటువంటి పరిస్థితి. తమ వ్యాపారం కుదించకుండా పన్ను రూల్స్ తేలికగా ఉండేలా మరొకటి ఒత్తిడి తెస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా అమెరికాకు సంబంధించినటువంటి కంపెనీలు. ప్రపంచ దేశాలు ఒకే ఫార్ములా ఫైనల్ చేయాలనుకుంటున్నా ఇంకా డిసిషన్ మాత్రం ప్రజెంట్ ఇప్పటివరకు కుదరలేదు. అయితే యూరోప్, భారత్ వంటి దేశాలు డిజిటల్ ట్యాక్స్ ను తప్పనిసరి అంటుంటే మరోవైపు అమెరికా మాత్రం దానికి వ్యతిరేకంగా నిలుస్తుంది. దానికి ముఖ్య కారణం మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా, అంటే డిజిటల్ ట్యాక్స్ అనేది కేవలం పన్నులు చేయడమే కాకుండా అసలు వసూలు చేయడమే కాదు, ఇది గ్లోబల్ ఎకనామికల్ పవర్ గేమ్ కూడా. ఎవరు గెలుస్తారో అది ఎవరు వెనక్కి తగ్గుతారు అనేది కూడా రాబోయే రోజుల్లో తేలింది అనేది విశ్లేషకుల నిర్ణయం. అయితే మొత్తం కూడా ఏదైతే అసలు టారిఫ్ అంటే ఏంటి, ఒక దేశం విదేశాల నుండి వస్తువులు దిగుమతి చేసుకునే సమయంలో వేసే పన్నులు ఈ యొక్క టారిఫ్. ఈ టారిఫ్ పేరుతో మన దేశానికి పోయే వస్తువుల మీద ఆయన కస్టమ్ డ్యూటీ అనే పేర్లతో కూడా దీన్ని పిలుస్తారు. ఈ కస్టమ్ డ్యూటీ పేర్లతో మన ట్రంప్ పై చేయి సాధించాలన్నది ఒక భయభ్రాంతికి గురి చేసినట్టు పరిస్థితి. అమెరికా ఎగుమతి చేస్తే అమెరికా ఆ స్టీల్ పై ఏదైతే 20% టారిఫ్ పెడితే ఆ వస్తువు అమెరికాలో ఇంకా ఖరీదుగా మారేటటువంటి పరిస్థితి. అయితే అమెరికా ఎందుకు టారిఫ్లతో భయపెడుతుంది? అసలు డిజిటల్ ట్యాక్స్ మనం ఎందుకు ప్రవేశపెట్టాం? ఇక్కడ రాజకీయ ఒత్తిడి. మొదటగా ఇతర దేశాలు అమెరికా షరతులు పాటించాలనేది, ముఖ్యంగా ఒత్తిడి చేయాలనేది ఈ యొక్క ట్రంప్ ముఖ్య ఉద్దేశం. సొంత పరిశ్రమల రక్షణ, మొత్తం కూడా వాళ్ళ పరిశ్రమలు ఏదైనా బయట నుంచి వస్తే చౌకగా వస్తాయి, అదే అమెరికా స్థానిక పరిశ్రమ మొత్తంగా నష్టపోతాయి. టారిఫ్ పెడితే అమెరికా మార్కెట్లో స్వదేశీ కంపెనీలు బలపడతాయి. అదే ఈ యొక్క అమెరికా వ్యూహం అన్నమాట. అయితే మొత్తంగా వ్యాపార సమతుల్యత కూడా ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే చైనా కావచ్చు, అటు భారత్ కావచ్చు, మన భారత్ కావచ్చు, యూరోప్ లాంటి దేశాలు కూడా ఎక్కువ దిగుమతులు వస్తుంటాయి. అమెరికాకు ట్రేడ్ ఆటోమేటిక్ గా డెఫిసిట్ వస్తుంది. అదే టారిఫ్లతో దాన్ని తగ్గించాలనుకుంటుంది ఈ అమెరికా. ప్రపంచ దేశాలకు నష్టం ఏంటి అసలు దీనివల్ల? ఎగుమతులు తగ్గిపోతాయి ఒకటి, ఆ దేశంలోని పరిశ్రమలు, మరోవైపు ఉద్యోగాలు కూడా దెబ్బతింటాయి. తద్వారా అమెరికా పెద్దన్న పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. ప్రపంచ వ్యాపారం మందగిస్తుంది, అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి కూడా తగ్గుతుంది విదేశాలే. అయితే ప్రతీకార చర్యలు కూడా ఒక దేశం టారిఫ్ పెడితే మరో దేశం కూడా అదే విధంగా ప్రతిస్పందిస్తుంది అనేది ఒక ట్రేడ్ వార్ వస్తుంది. మొత్తంగా అమెరికాకు ఇది లాభం. అసలు లాభం ఒకసారి చూస్తే స్థానిక కంపెనీల రక్షణ ఏదైతే ఉందో అమెరికా తయారీదారులు బయట పోటీ లేకుండా బలపడతారు. అదేవిధంగా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. ఏదైతే టారిఫ్ పన్నుల రూపంలో అమెరికాకు ట్రెజరీకి డబ్బు వస్తుంది. ఇది ట్రంప్ ముఖ్య ఉద్దేశం, ఆయన ఒక పన్నాగం. వాణిజ్య ఒప్పందాల్లో పై చేయి సాధించాలనేది, అదేవిధంగా ఇతర దేశాల్లో చర్చల టేబుల్కి లాగి తాము కోరిన షరతులు ఏవైతే ఉన్నాయో దక్కించుకోవచ్చు, అదేవిధంగా దక్కించుకోవచ్చు, పై చేయి సాధించవచ్చు. కాబట్టి అమెరికా టారిఫ్లకు భయపెట్టడం అంటే ప్రపంచ మార్కెట్ను తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నది వ్యూహం. ఇప్పుడు అర్థమైందా టారిఫ్లు అంటే ఏంటి, టారిఫ్ వల్ల ప్రభావం ఏంటి అనేది. అయితే అది తాత్కాలికంగా అమెరికాకు లాభం ఇవ్వచ్చు, కానీ ఎక్కువ కాలం అయితే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి నష్టం జరుగుతుంది. ఇది మనం ఇప్పటి వరకు విన్న పనుల కథలో చూసినట్లయితే ఒక కొత్త పేజ్ తిరిగింది. మన భారత్ ప్రవేశపెట్టినటువంటి, ఏదైతే సైలెంట్ గా ప్రవేశపెట్టినటువంటి డిజిటల్ ట్యాక్స్ అమెరికా టెక్ దిగ్గజాలకు గట్టి షాక్ ఇచ్చింది. అది ఏంటంటే అమెజాన్ కావచ్చు, అది మనం చెప్పుకున్నట్లుగా గూగుల్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్ వంటి కంపెనీలు మన మార్కెట్ నుంచి పెద్దగా సంపాదిస్తూనే ఉన్నాయి, అంటే అధిక లాభాలు సాధిస్తున్నాయి. సరైన పన్ను మాత్రం చెల్లించలేదనేది కేంద్రం ఇక గుర్తించింది. దానికి సింపుల్ గా కానీ స్ట్రాంగ్ సొల్యూషన్ డిజిటల్ ట్యాక్స్ అని నిర్ణయించి డిజిటల్ ట్యాక్స్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇది డిజిటల్ ట్యాక్స్. సాధారణంగా చెప్పాలంటే ఆన్లైన్ లో జరిగే లావాదేవీలపై విధించేటటువంటి ప్రత్యేక పన్నే డిజిటల్ ట్యాక్స్. గూగుల్ యాడ్స్ అయితే అటు అమెజాన్, నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ వంటి తీసుకుంటే, లేదా ఇతర ఆన్లైన్ లో సర్వీసులు వాడితే వాటి మీద భారత్ ప్రత్యేక ట్యాక్స్ ఏదైతే డిజిటల్ ట్యాక్స్ పేరుతో వేస్తుంది. తద్వారా మా భారత్కి కొంత ఇన్కమ్ వస్తుంది. 2000 రికగ్నిషన్ లేవి పేరుతో మొదలైనటువంటి ఇప్పుడు అన్ని డిజిటల్ సర్వీసులపై కూడా ఈ ఒక డిజిటల్ ట్యాక్స్ వర్తిస్తుంది. అంటే ఎంత సంపాదించినా పన్ను తప్పించుకోకపోవడం కష్టం అన్న మెసేజ్ అమెరికాకు కంపెనీలకు క్లియర్ కట్ గా మన భారత్ డిజిటల్ ట్యాక్స్ పేరుతో అందించింది. అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్ లాంటి కంపెనీలు
కోట్లు సంపాదిస్తున్నాయి. అది మనకు అందరికీ తెలిసిందే కదా, ప్రతి ఫోన్లో, ప్రతి యాప్లో, ప్రతి రంగంలో కూడా. కానీ అవి ఇండియాలో ఆఫీసులు లేకపోవడం అనేది, లేదా లాభాలను ఇతర దేశాలకు షిఫ్ట్ చేయడం వల్ల పన్ను రాబడి మన ప్రభుత్వానికి తక్కువగా వచ్చేది. ఈ గ్యాప్ను పూడ్చేందుకే ప్రవేశపెట్టింది డిజిటల్ ట్యాక్స్. ఇది డిజిటల్ ట్యాక్స్. భారతీయుల జేబు నుంచి, మన జేబుల నుంచి డబ్బు వెళ్తుంటే కనీసం మన ప్రభుత్వానికి కొంత కూడా లాభం రాకపోవడం అన్యాయం కాదా? అన్యాయమే కదా. అయితే దీన్నే డిజిటల్ ట్యాక్స్ ప్రవేశపెట్టడం, అమెరికా వెంటనే దీనిపై రియాక్ట్ అవ్వడం, ఇది మన కంపెనీలకు అడ్డంకి అంటూ ఏదైతే యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ వాళ్ళందరూ కూడా రిపోర్ట్ చేసింది వాళ్ళకి, ఆ సంస్థలకి. ఏదైతే రిటాలిటరీ టారిఫ్స్ WTO కంప్లైంట్ కూడా అనుకుంటున్నారు. అయితే కానీ భారత్ మాత్రం ఇది మన సావరన్ హక్కు, ఏదైతే మన హక్కు, ఇది మన భూమిలో సంపాదిస్తే మన పన్ను మనకు పని చెల్లించాల్సింది అనేది క్లీన్ గా మెసేజ్ ఇచ్చింది. దీని చూసి ఫ్రాన్స్, UK, ఇటలీ కూడా ఇలాంటి డిజిటల్ ట్యాక్స్ ను ఫ్రాన్స్ కూడా ఇప్పటికే ప్రవేశపెట్టారు. అంటే అమెరికా ఒక్కదానికి ఆందోళన పడుతూ ఇరుక్కుపోయినట్లయింది. దీంతో డిజిటల్ ట్యాక్స్ ద్వారా ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు అదనంగా మన ప్రభుత్వానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గట్టి దెబ్బ అని చెప్పొచ్చు అగ్రరాజ్యానికి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అటు డిజిటల్ ఇండియా మిషన్స్ కి మన దానికి ఉపయోగపడుతుంది ఈ యొక్క ఆదాయం అనేది. ముఖ్యంగా ఏదైతే GST డైరెక్ట్ ట్యాక్స్ ఏదైతే ఉందో, దాంతో పాటు కొత్త రకమైనటువంటి ట్యాక్స్ మన ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇస్తుంది. అదే సమయంలో ఇండియన్ స్టార్టప్స్ కూడా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వస్తుంది అనేది గణాంకాలు చెప్తూ ఉన్నాయి. దీనిపై అమెరికా ఒత్తిడి పెంచినప్పటికీ G20 ఏదైతే OECD లెవెల్లో కూడా ఇప్పుడు ఏదైతే గ్లోబల్ డిజిటల్ ట్యాక్స్ ఫ్రేమ్వర్క్ గురించి కూడా చర్చ జరుగుతూ ఉంది. దీని మీద భారత్ ఇక్కడ ఫస్ట్ మూవర్ అయినట్లుగా చెప్పొచ్చు. ప్రపంచ దేశాల కంటే ముందుగా మనం డిజిటల్ ట్యాక్స్ ప్రవేశపెట్టి, భవిష్యత్తులో మిగతా దేశాలు కూడా అడాప్ట్ చేస్తే అమెరికా కంపెనీలు తప్పనిసరిగా తల వంచుకోవాల్సిందే అనేది క్లియర్ కట్ గా కనబడుతూ ఉంది. మన దేశానికి ఇది ఒక ఆర్థిక స్వాతంత్రం వంటిదని కూడా మనం ప్రస్తావించవచ్చు. అయితే సైలెంట్ గా ప్రవేశపెట్టినటువంటి డిజిటల్ ట్యాక్స్ అమెరికా ఎత్తుగడలను చిత్తు చేస్తూ భారత్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అయితే అమెరికా ఏదైతే అంతే అదే రేంజ్ లో కూడా కౌంటర్ వేసినా మన స్టాండ్ కఠినంగా నిలుస్తుంది. ఏదైతే ఇది కేవలం పన్ను కాదు, గ్లోబల్ ఆర్థిక రాజకీయంలో భారత్ తన ముద్ర వేసిందనేది ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఇంకా ఇలాంటి విశ్లేషణలతో మళ్ళీ మరో బర్నింగ్ టాపిక్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం. స్టే ట్యూన్డ్ స్కూట్ ఇండియా న్యూస్. ఇది మీ సామాన్య చేతుల రాష్ట్రం. ఏదైతే మరో కథనంలో మంచి కథనాలతో మరి మనం ముందుకెళ్దాం. భారత్ ఇప్పటికే అన్ని రంగాల్లో ముందు వెళ్తుంది. చూశారు కదా, ఏదైతే ట్రంప్ టారిఫ్ల పేరుతో మొట్టమొదటిసారిగా ఆయనే పై చేయి సాధించడం కోసం చేసినటువంటి ఏదైతే ప్రయత్నం ఏదైతే ఉందో దానికి ధీటుగా మనం మొదట్లో మన దేశ ప్రధాని కావచ్చు, మన భారతీయులు కావచ్చు, మొత్తంగా మన భారతదేశం కూడా సైలెంట్ గా ఉండడం అనేది, మౌనంగానే ఎదగమని ఏదో మొక్క చెప్తుంది అనే ఒక పాట ఒకటి ఉంది కదా, అదే రేంజ్ లో యాక్చువల్ గా మౌనంగానే సైలెంట్ గా వైలెన్స్ పెట్టింది మన భారత్. అదేవిధంగా అదే స్థాయిలో ఇప్పుడు మనం ఏదైతే డిజిటల్ ట్యాక్స్ అనే పేరుతో చావు దెబ్బ కొట్టామనే చెప్పాలి. మరి డిజిటల్ ట్యాక్స్ పేరుతోనే ఆగిపోయిందా మన భారత్ ప్రణాళిక? లేదండి. మనం ఈ మధ్య కాలంలో గత 20 ఏళ్లుగా కష్టపడినటువంటి ఒక ప్రముఖ వ్యక్తి జోహో కంపెనీని ఒక మారుమూల ప్రాంతాల నుంచి వెళ్ళి లక్షల కోట్ల మిలియన్ల డబ్బులతోటి ఏదైతే ఒక కంపెనీని స్థాపించి గూగుల్, మనం ఇప్పుడు చూసాం గూగుల్, అమెజాన్, ఇట్లా నెట్ఫ్లిక్స్, ఇటువంటి కంపెనీలు దిగ్గజాలైనటువంటి కంపెనీలకు ధీటుగా ఒక ప్లాట్ఫామ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ను మనమే స్థాపించబోతున్నాం. దీనికి ముఖ్యంగా చైనా మనం ప్రప్రథమంగా చెప్పొచ్చు. వారు సొంతగా గూగుల్ ప్లేస్ లో వాళ్ళ యొక్క యాప్ను కావచ్చు, యాప్లు ప్రతి ఒక్క వారు ప్రత్యేకమైనటువంటి ప్లాట్ఫామ్ ను ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఏదైతే వారి యొక్క దేశ భద్రత కావచ్చు, దేశ పౌరుల భద్రత కావచ్చు, వారి యొక్క డేటా కావచ్చు, అంతా కూడా నిక్షిప్తమై వాళ్ళు దాచుకున్నటువంటి పరిస్థితి. అదే తరహాలో మన భారత్ ఇప్పుడు కొంచెం లేట్ అయినప్పటికీ లేటుగా వెళ్ళినా లేటెస్ట్ గా వెళ్తుందని చెప్పాలి. అదే మన జోహో ఇప్పటికే సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతా ఉంది. వైరల్ అవ్వటమే కాదు, అరట్టై అనే ఏదైతే యాప్ ఉందో వాట్సాప్ ధీటుగా మనం ఇప్పటికే ప్రవేశపెట్టాం, చాలా మంది వాడుతూ ఉన్నారు. వీటన్నిటిని కూడా మనం విశ్లేషిద్దాం. ఇక రాబోయే ప్రతి ఒక్క బర్నింగ్ టాప్ లో కూడా మన భారత్ ఏ విధంగా ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో నిలబడబోతా ఉంది,
ఏ స్థానంలో మన భారతీయులు ఉండబోతా ఉన్నారు. ఇప్పటికే డిజిటల్ రంగంలో కావచ్చు, ఆర్థిక వ్యవస్థలో కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, ఏదైతే ప్రపంచ దేశాల రాజకీయ వ్యవస్థలో కావచ్చు, మొత్తంగా మన భారత్ ఏ స్థాయిలో నిలబడబోతుంది అనే మంచి మంచి అంశాలతో నేను ముందుకు వస్తాను. అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క విలువైనటువంటి కామెంట్లు జతపరచండి. నేను కొత్తగా చేస్తున్నాను, మీకు తెలిసిందే. ఒక 15 ఏళ్ల నుంచి ఈ యొక్క జర్నలిజం ఫీల్డ్లో పనిచేశాను. ఈ అనుభవంతో, నాకున్న కొంత అనుభవంతో మీ ముందుకు వచ్చి మాట్లాడాలని, నాకున్న ఏదైతే కొంచెం టాలెంట్ను నిరూపించుకోవాలని ఆశతోటే మీ ముందుకు వచ్చాను. దీని ద్వారా మిమ్మల్ని ఏదైనా మీకు నా ద్వారా నేను ఏదైతే వీడియోస్ ల్యాగ్ అయినప్పటికీ, ఒకవేళ నేను మాట్లాడుతున్నప్పుడు విధానంలో ఏదైనా పదదోషాలు ఉన్నప్పటికీ పెద్ద మనసుతో క్షమించండి. రోజు రోజు నేను కూడా ఇంప్రూవ్ చేసుకుంటాను. ఏదైతే భాష కావచ్చు, ఏదైతే పదజాలం కావచ్చు, అన్నిటిని కూడా సరి చేసుకునే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మీకు మంచి మంచి వీడియోలు అందించే దిశగా నేను ముందుకు వస్తాను. మన భారత యువతకు కావాల్సినటువంటి ఏదైతే మంచి కంటెంట్ను అందించడానికి నేను ఎప్పుడూ ముందుంటాను. మన స్ఫూర్తి ఇండియా న్యూస్ అనే పేరుతో నేను ముందుకు వస్తున్నాను. విజయశ్రీ మీడియా గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఏదైతే టెక్ ఛానల్స్ కావచ్చు, కొన్ని ఛానల్స్ని మనం సోషల్ మీడియాలో ఇప్పటికే పెట్టడం జరిగింది. అదేవిధంగా మనం ఒక కేబుల్ రంగంలోకి ముందుకు వెళ్తూ ఈ యొక్క న్యూస్ ఛానల్ని తీసుకెళ్లాలనే ఆశతోటి ఇప్పటికే ఎంతో మందికి మన దగ్గర నాతో పాటు చేసినటువంటి కొలీగ్స్ కావచ్చు, మిత్రులు కావచ్చు, వారందరూ కూడా ప్రతినిధులుగా నాకు సహకరిస్తున్నారు. అదేవిధంగా కొన్ని ఎక్విప్మెంట్స్ కావచ్చు, కొన్ని స్థాయిలో కొన్ని సమకూర్చుకునే పరిస్థితిలో ఉన్న ఇదంతా కూడా పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో మీ ముందుకు మరిన్ని కథనాలతోటి మళ్ళీ వస్తూ ఉంటాం. అదేవిధంగా దయచేసి మీ యొక్క సబ్స్క్రిప్షన్తో ప్రోత్సహిస్తారని మరొకసారి కోరుకుంటూ, మీ శ్రీనివాస్ దారిశెట్టి సైనింగ్ ఆఫ్.